కీర్తనలు 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సాధారణంగా భయం అనేటువంటిది మానవుని యొక్క సహజ లక్షణం. ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత బోధకుడైనా, ఎంత పెద్ద ప్రవక్త అయినా మరి భయం అనేది వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థనా లోపం వల్ల, మరి శత్రువు యొక్క దాడి వల్ల, మరి మనము ఇంకా దేవునిలో ఆయన సామర్థ్యమునకు, మరి ఆయన మనకి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సు యొక్క సామర్థ్యములోనికి మనము ఎదగకపోవడం వల్ల, సంపూర్ణ స్వరూపములోకి ఎదగకపోవడం వల్ల మనకి భయం వేస్తుంది. ఈ భయంలో మరి మనం చూస్తే ఏలియా అంతటి గొప్ప దైవజనుడు కూడా మరి భయపడి పారిపోతాడు. సో భయం అనేటువంటిది సహజం. అయితే ఆ భయంను మరి పోగొట్టడానికి కూడా దేవుడు మరి మనకి కృప ఇచ్చాడు. ఆయన వాక్యము వెల్లడి అగుటతోటే మరి మనకి వెలుగు వస్తుందంట. కీర్తనలో చెప్తాడు, హిజ్ వర్డ్, ద ఎంట్రన్స్ ఆఫ్ హిజ్ వర్డ్ గివ్స్ us లైట్. మరి భయము మరి చీకటి సంబంధమైంది. ఎప్పుడైతే మనం ఈ వాక్యం వింటామో, మరి ప్రార్థిస్తామో, దేవుణ్ణి ఆరాధిస్తామో, మరి వెంటనే ఈ చీకటి పోయి మరి ఆ చీకటి వెలుగుగా మారుతుంది. మళ్ళీ మనం ఏదైనా న్యూస్ విన్నప్పుడు, ఎవరికైనా వచ్చినప్పుడు, లేక ఎవరైనా మరణించినప్పుడు భయం ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. సో మనము వర్స్ట్ కేసు నుంచి మొదలు పెడదాం. మరణం అనేది ఒక విశ్వాసికి మరి నిత్య జీవానికి ఆరంభము. సో దీర్ఘాయువుతో జీవించాలి, ఆరోగ్యముగా జీవించాలి అనేటువంటిది దేవుని చిత్తము. అది పిల్లల రొట్టె. సో సంపూర్ణంగా ఎదక్కపోవడం వల్ల, కొన్ని లోపాల వల్ల, విశ్వాస యొక్క బలహీనతల వల్ల అనేక సార్లు రోగాల పాలవుతూ ఉంటారు విశ్వాసులు. మరి బాధలు పడుతూ ఉంటారు, భయాలు వస్తూ ఉంటాయి. మరి వ్యాధిగ్రస్తులు అయినప్పుడు ప్రార్థించండి. మరి మన దేవుడు స్వస్థపరచువాడు. సో ఏ వాగ్దానం మీరు ఎత్తిపెట్టి అడుగుతారో ఆ వాగ్దానము మరి దేవుడు అన్ని వాగ్దానముల్ని ఏమని అంటాడు. చాలామంది కొన్ని నమ్మరు, మరి నమ్మువారికి ఆ వాగ్దానం పనిచేస్తుంది. సో దయచేసి మరి నమ్మని వారిని మరి బలహీనలు అనవద్దు, నమ్మే వారిని ఎక్కిరించి హేళన చేయొద్దు. అవి ఇప్పుడు జరగవు, అవి లేవు అని. సో ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున మరి దేవుడు అందరికీ ఆ వరం ఇచ్చాడు. కొంతమంది ఆ వరంలో ఎదుగుతారు, కొంతమంది ఆ వరంలో ఎదగరు. సో అంత మాత్రమే మనం వాళ్ళని తీర్పు తీర్చొద్దు. మరి బలహీనతను మరి వెక్కిరించడం కాదు, కానీ మరి వారిని ప్రోత్సహించడము. మరి మన దేవుడు బలహీనులను బలవంతులుగా చేయు దేవుడు, మరి రోగులను స్వస్థపరచు దేవుడు. మరి లోకమంతా రక్షింపబడి ఆయన నామమును ఎరిగి ఆయన కృపలో మరి పాలు పొందుకోవాలనేటువంటిది దేవుని చిత్తము. సో ఇక్కడ 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. సో మనం ఎప్పుడైతే మనకు కలిగిన భయం విషయమై మరి మనల్ని ఏదైనా బాధ పెడుతుందా, వణికిస్తుందా, సో మరి ఇది కేవలము మరణ భయం మాత్రమే కాదు. నేను కొత్తగా మొదలుపెట్టినటువంటి వ్యాపారం ఏమవుతుంది, నాకు రావాల్సిన డబ్బులు ఏమవుతుంది, నేను ఇళ్ళకి ఇది చెయ్యాలా, నా ఆ పని ఆగిపోతుంది, ఈ పని ఆగిపోతుంది, నా చదువు ఆగిపోయింది, మా వాళ్ళు అక్కడ మిగిలిపోయారు, మా వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు, అనేక రకాలుగా మరి మేము ఇరుక్కుపోయాం. మాకు కొంతమందికి మరి మరణ భయం అయితే, కొంతమంది మరణించారైతే, ఇంకొంతమందికి రకరకాలటువంటి మరి భయాలు ఉన్నప్పుడు మరి దేవుడు మనకందరికీ ఇచ్చినటువంటి ఆయుధము ప్రార్థన. ఇక్కడ మరి భక్తుడు కీర్తనలు అంటున్నాడు, నేను యెహోవా వద్ద విచారణ చేయగా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈజ్ ఎ గాడ్ హూ కెన్ టాక్. మరి ఆయన ఏ పరిస్థితిలో అయినా సరే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండే దేవుడు. మరి ఏలియా భయపడుతున్నటువంటి సమయంలో కూడా దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. మన విధేయతలో, మన అవిధేయతలో, మన విశ్వాసములో కూడా మాట్లాడేటువంటి దేవుడు. ఇప్పుడు మనము రక్షింపబడి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా లేదా అని భయపడుతున్నాం. కానీ బైబిల్ ఏమనుందంటే రోమీయుల 5 మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడంట. హీ లవ్డ్ us when we were still sinners. మనకింకా దేవుడు తెలియక పాపంలో జీవిస్తున్నప్పుడే దేవుడు ప్రేమను మనము పొందుకోవడానికి అర్హులమయ్యాం. అయితే ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఆయన నామమును మొర్రపెట్టి మరి ఆయన వాక్యాన్ని విని ఆయన ఆరాధించుతూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నవారిని మరి నీవు కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన్ని ఆయన ద్వేషించడు. ఓకే, అంచెలంచెలుగా మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు. సో ఫెయిత్, విశ్వాసం అనేది ఒక ప్రాసెస్, రక్షణ అనేది ఒక ప్రణాళిక. సో నీవే సమయంలో అయినా ఆయనకి మొరపెట్టినట్లయితే ఆయన మీతో మాట్లాడు దేవుడు, మీకు ఉత్తరమిచ్చు దేవుడు. మరి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. మరి కేవలము మరణ భయమే కాదు, అరే చనిపోయారు అలాగనే భయం కాదు. చనిపోయినా మరి వారు ఇక్కడ లాజరస్ మరి ఆ వ్యాధితో చనిపోతే వెంటనే మరి అక్కడ పరలోకంలో మరి కళ్ళు తెరిచాడు.
సో మరణ భయం కూడా లేదు. మరి రోగం ఉందా, ఆయన స్వస్థపరుస్తాడు. సో ఎవరిదైనా అంటుకుంటుందనే భయం ఉందా, దాని నుంచి కూడా ఆయన కాపాడతాడు. ప్రతి భయాన్ని నుంచి మరి ఆయన కాపాడతాడు. సో నాకు ఈ వ్యాపారం నష్టం వస్తుంది, ఈ ఉద్యోగంలో నేను సెలెక్ట్ అయ్యాను, కానీ దీనివల్ల ఎలాగైపోయింది, ఇప్పుడు మార్కెట్ దెబ్బతింది, రెసిషన్ ఇలాగైపోయింది. అనేక మంది మరి ఒక మరణ భయమే కాదు, చాలామంది చాలా భయాల్లో, ఇబ్బందుల్లో మరి ఇరుక్కుపోతూ ఉంటారు. అయితే మన దేవుడు ఇరుకులో విశాలత కలుగజేయు దేవుడు. మరి సముద్రంలో ఆయన త్రోవను కలుగజేయు దేవుడు. ఎడారిని ప్రవాహ జలంగా చేయగల దేవుడు. మరి నీవెక్కడో ఇరుక్కుపోతున్నా ఆయన నీ వద్దకు రాగల దేవుడు. హీ విల్ కమ్ టు యూ, హీ విల్ బ్రింగ్ ద హెవెన్ టు యూ. మరి సమస్తాన్ని సృష్టించింది ఆయనే. మరి ఆ సృష్టికర్తే నీ దగ్గరికి వచ్చి మరి నీతో మాట్లాడడానికి, నీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు మొరపెట్టినట్లయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నా ఉద్యోగం పోతుందా, నాకు ఈ ఉద్యోగం రాదా, నాకు లేక వచ్చింది అవకాశం, ఇప్పుడు ఇలాగైందా, మా వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు, ఏమి లేదు, మీ పిల్లలు క్షేమంగా వస్తారు. నీవు చేయాల్సిందల్లా ఆయనకు మొరపెట్టాలా. గాడ్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫియర్స్, నాట్ జస్ట్ ఫియర్ ఆఫ్ డెత్. మా వాడు అక్కడ ఇరుక్కుపోయింది, పిల్లలు ఎక్కడ ఉండిపోయారు, నేను ఎక్కడ ఉండిపోయాను, నేను ఈ దేశంలో ఉండిపోయాను, మా అబ్బాయి అక్కడ ఉండిపోయాడు, మా వాడికి ఇది వచ్చేసింది, మా వాడికి దీంతో చనిపోయాడు. ఎనీథింగ్, గాడ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన రక్తము అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేసింది. When Jesus died on the cross, his cross has solved all the problems. Not just one problem, not even death, not even virus, not even financial problem, relationship, every problem. మరి దేవుడు సిలువలో మరణించినప్పుడు ఆ సిలువ ప్రతి సమస్యకు పరిష్కారం చేసేసింది. నీవు చేయాల్సిందల్లా ఆయనకు మొరపెట్టాలా. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఆయనకు మొరపెట్టినట్లయితే మీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. He will deliver you from all the fears. నా డబ్బులు ఆగిపోయాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, He will deliver you from all your fears. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఇశ్రాయేలు దేవుడు కునుకడు అని వాక్యంలో సెలవిచ్చున్నావు. యు ఆర్ ద గాడ్ హూ డజంట్ స్లీప్ అండ్ స్లంబర్. ఈ కాలంలో అయ్యా నీవు కునుకవు, నిద్రపోక నీ బిడ్డలను కాపాడువారు. అవును, అంత భయంతో కమ్ముకున్నప్పుడు లార్డ్ ప్రొటెక్ట్ us now. లోకమంతట పాపాన్ని మోసుకెళ్ళిపోయావు కాబట్టి లోకములు వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. We release angels to help them, bless them, heal everybody. అనేకులను నీవు తాకండి చీకటి సమయం. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. లార్డ్ bless them and heal them. మరందరూ కూడా నీ వాక్యాన్నే చూస్తూ, నీ వాక్యములో ఎదుగుతూ ధైర్యముగా ఉండే కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.